ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్కు వాంగ్మూలం ఇస్తున్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్. హైదరాబాద్ దిల్కుషా గెస్ట్ హౌస్ లో సిట్ ఆఫీసర్లకు ఫోన్ ట్యాపింగ్ సాక్ష్యాలను అందజేశారు. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో తన ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపిస్తున్నారు బండి సంజయ్. దీనికి సంబంధించి 2 సీల్డ్ కవర్లలో పూర్తి వివరాలను సిట్కు అందజేసినట్లు తెలుస్తోంది. తన లాయర్తో వ్యక్తిగత సిబ్బందితో కలిసి సిట్ ఆఫీసర్లకు వాంగ్మూలం ఇస్తున్నారు బండి సంజయ్. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో నెల రోజుల క్రితమే ఆయన సిట్కు వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంది. అయితే పార్లమెంట్ సమావేశాలు ఉండడంతో కొంత గడువు కోరారు సంజయ్. దీంతో ఇవాళ రావాలని సూచించింది సిట్. విచారణకు అటెండ్ అయ్యే ముందు ఇంటి దగ్గర మీడియాతో మాట్లాడారు బండి సంజయ్. సిట్ ఆఫీసర్లకు తన దగ్గరున్న పూర్తి ఆధారాలు అందిస్తామన్నారు. తనతో పాటు కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది, పార్టీ అనుచరుల ఫోన్లు ట్యాప్ చేశారని ఆరోపించారు బండి సంజయ్. రాష్ట్రంలో అత్యధికంగా తన ఫోనే ట్యాప్ చేశారని ఆరోపించారు కేంద్ర మంత్రి. అయితే రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణపై తనకు నమ్మకం లేదన్నారు. దిల్కుషా గెస్ట్ హౌస్ కు వచ్చే ముందు ఖైరతాబాద్ హనుమాన్ ఆలయాన్ని దర్శించుకున్నారు కేంద్ర మంత్రి. అక్కడ పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి దిల్కుషా గెస్ట్ హౌస్ వరకు పాదయాత్రగా వచ్చారు బండి సంజయ్. ముఖ్య నేతలు, కార్యకర్తలు, అనుచరులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. కేసును సీబీఐకి అప్పగించాలని ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు బీజేపీ నేతలు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ అందిస్తారు. విజయ్, డీటెయిల్స్ ఏంటి? బండి సంజయ్ సిట్టు విచారణకు హాజరయ్యారు. ఒకసారి మనం చూడొచ్చే, సిట్టు విచారణకు హాజరైనప్పుడు బండి సంజయ్ చేతిలో 3 షీల్డ్ కవర్లు కనిపిస్తున్నాయి. అంటే తన ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కీలక ఆధారాలను కూడా సిట్టు దగ్గర బండి సంజయ్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపైన గత కొన్ని రోజులుగా కూడా సంజయ్ కి సంబంధించినటువంటి అడ్వకేట్లు కానీ, పార్టీకి సంబంధించినటువంటి పలువురు నాయకులు కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిన తీరు, అదేవిధంగా 2023 అసెంబ్లీ ఎన్నికల టైంలో మినిట్ టు మినిట్ కూడా పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు కూడా బండి సంజయ్ వర్గాలు చెప్తున్నాయి. మొత్తంగా కూడా ఈ రోజు ఉదయం నుంచి మనం చూస్తే నిన్న సాయంత్రం కూడా సిట్టు విచారణకు పాల్గొనే ముందు అటు కేంద్రానికి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ కానీ, కేంద్ర పోలీస్ శాఖకు సంబంధించినటువంటి పలువురు నేతలు కానీ, వీరందరితోని లాయర్లతోని బండి సంజయ్ భేటీ అయ్యారు. సిట్టుకి ఇవ్వాల్సిన దానిపైన కూడా అనేక సార్లు అటు లీగల్ టీమ్ తో కూడా బండి సంజయ్ చర్చించడం జరిగింది. 3 సంబంధించినటువంటి షీల్డ్ కవర్లలో సిట్టుకి ఇచ్చేటువంటి నివేదికను బండి సంజయ్ లోనికి తీసుకొని వెళ్లారు. 2023 అసెంబ్లీతో పాటు ఆయన పాదయాత్ర చేస్తున్నటువంటి టైంలో అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అయినట్టు కూడా మొదట బండి సంజయ్ చెప్పారు. ఆ తర్వాత ఆయన అనుచరులైనటువంటి కరీంనగర్ కు సంబంధించినటువంటి ఆయన అనుచరుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్టు కూడా ఆల్రెడీ సిట్టు కూడా దీన్ని నిర్ధారించి ఈ రోజు విచారణకైతే పిలిచింది. ఇప్పుడు విచారణ జరుగుతున్నది. సంజయ్ వెంట కూడా పలువురు మనం చూసాం విజువల్స్ లో లాయర్స్ ఉన్నారు, వెంబడి బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరందరూ కూడా దిల్కుషా గెస్ట్ హౌస్ లోపలికైతే వెళ్లడం జరిగింది. అసలు సంజయ్ ఏ నివేదిక ఇస్తారనే దానిపైన కూడా చాలా వరకు చర్చ జరుగుతున్నది. వాస్తవానికి సిట్టుకు సంబంధించి ఈ రోజు నివేదిక ఇచ్చిన తర్వాత ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుందనే దానిపైన కూడా బీజేపీ శ్రేణులు చర్చించుకుంటున్నాయి. అయితే ఈ విచారణ తర్వాత కూడా బండి సంజయ్ మీడియాతోని మాట్లాడనున్నారు. దానికి సంబంధించి కూడా ఈ కేసును ఇప్పటికే సిబిఐకి ఇవ్వాలని చెప్పి పదే కూడా బీజేపీ డిమాండ్ చేస్తుంది. అయితే ఉదయం నుంచి కూడా ఇంటి దగ్గర నుంచి బయలుదేరినటువంటి బండి సంజయ్ ఖైరతాబాద్ హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులతోని పాదయాత్రగా ఆయన దిల్కుషా గెస్ట్ హౌస్ చేరుకున్నారు. ఇక్కడ లోపల ఉన్నటువంటి విచారణ అధికారులు కూడా విచారణ స్టార్ట్ చేశారు. ఆల్రెడీ విచారణ స్టార్ట్ అయి కూడా దాదాపు ఒక 10 నుంచి 15 నిమిషాల టైం అవుతున్నది. ఇప్పుడు మనకున్న సమాచారం ప్రకారం మరికొద్ది నిమిషాలలోనే బండి సంజయ్ బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడతారని చెప్పి ఇక్కడ ఆయన వర్గాలు కూడా చెప్తున్నాయి. ఒక పక్క పార్టీ శ్రేణులు అదేవిధంగా ఏం నివేదిక ఇవ్వబోతున్నారు, ఎందుకంటే సిట్టుకి ఇచ్చేటువంటి ఆధారాలు కీలకమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఫోన్లు ట్యాప్ చేశారు, తన ఫ్యామిలీతో పాటు తన పక్కనే ఉన్నటువంటి అనుచరులను కూడా ఈ రోజు సిట్టు విచారణించనుంది. ఇటు ప్రవీణ్ రావు కావచ్చు, అదేవిధంగా బండి సంజయ్ వ్యక్తిగత సిబ్బంది అయినటువంటి మధు, వీరందరికీ సంబంధించి కూడా సిట్టు విచారణ జరుపుతుంది. ముందుగా సంజయ్ విచారణ పూర్తయిన తర్వాత వీరిని కూడా విచారించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఏం రిపోర్ట్ ఇస్తారు, సిట్టుకు సంబంధించినటువంటి ఎటువంటి నివేదిక ఇస్తారు, ప్రత్యేకంగా షీల్డ్ కవర్ లో రిపోర్ట్ ను
ఆ నివేదికను తీసుకొని అయితే సంజయ్ లోపలికి వెళ్లారు. ఆయన వెంబడి న్యాయవాదులు కూడా ఉన్నారు. వారి సమక్షంలోనే కూడా విచారణ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా సిట్టు విషయానికి వస్తే ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధిస్తే ఈ రోజు బండి సంజయ్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ తర్వాత ఇటు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని చెప్పి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంత చర్చ జరుగుతుంది. దీంతో పాటు బీజేపీ పార్టీలో కూడా దీనిపైన ఖచ్చితంగా ఈ రోజు సంజయ్ సిట్టు దగ్గర హాజరై ఈ రిపోర్టు నివేదిక ఇస్తున్నారు కనుక నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వం కూడా నిందితులను శిక్షించాలంటూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ బీజేపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి. మరోపక్క కేసీఆర్ కేటీఆర్ కు వ్యతిరేకంగా కూడా భారీ ఎత్తున నినాదాలు కూడా ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. రాజకీయ ప్రతినిధులతో పాటు హైకోర్టు న్యాయవాదులు కానీ అనేక మంది సెలబ్రిటీలు కానీ వీరందరికి సంబంధించినటువంటి ఫోన్లు ట్యాప్ చేశారంటూ కూడా పదే పదే బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో బండి సంజయ్ సిట్టు విచారణ అనంతరం ఏం చెప్పబోతున్నారు, ఎటువంటి సమాచారాన్ని అందజేశారు, ఈ వివరాలన్నీ కూడా నేరుగా మీడియాతోనే ఆయన చెప్తా అని చెప్పారు. ప్రజెంట్ అయితే విచారణ కొనసాగుతున్నది. దాదాపు లోపలికి వెళ్లి కూడా 15 మినిట్స్ అయిపోయింది. మరొక 10 నుంచి 15 నిమిషాల్లో బయటకు వచ్చి మీడియాతోనూ కూడా బండి సంజయ్ మాట్లాడతారని కూడా ఇక్కడ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు చెప్తున్నారు. మొత్తంగా కూడా దిల్కిష్ గెస్ట్ హౌస్ సంబంధించి ఇటు రాజ్భవన్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులందరూ కూడా తరలి రావడంతో సంజయ్ సిట్టు విచారణ అనంతరం ఏం మాట్లాడతారనే దానిపైన అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి చర్చ జరుగుతుంది. ఓవర్ టు యూ.